Lord, help us all to love you more and more and more and more, and still yet more, till we become worthy of union with you. And help us all to hold fast to Baba's daman to be very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की జై. జై. అందరికీ ప్రేమపూర్వక జై బాబాలు. మనం ఈ కార్యక్రమం సహజీవనం అనే పేరుతో ప్రభు యొక్క ఇచ్చతో నడుపుకోగలుగుతూ ఉన్నాం. ఆయన ఇచ్చయే ఉన్నది తప్ప మన ఎవరి భయం కూడా ఈ కార్యక్రమంలో లేదు. ఈ కార్యక్రమంలో మనం ఆయనతో 60 నిమిషాలు, ఈ 60 నిమిషాలు ఒక విధంగా అవి ధన్యత చెందాయి. రోజుకి 24 గంటలు బాబా ప్రసాదిస్తే ఆయనకి ఒక 60 నిమిషాలు మనం కేటాయిస్తూ ఉన్నాం. అంచేత ఇది మనం కేటాయించామా, ఆయనే కేటాయించుకున్నాడా అంటే ఆయనే కేటాయించుకున్నాడు. 60 నిమిషాలు అని మనకి ఒక లిమిటేషన్ పెట్టడంలో ఉద్దేశం అది ఇంకా విస్తృతంగా చేసుకోవాలి అని ఈ పనిముట్టు యొక్క అవగాహన. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఆ ప్రీతముడికి మనందరి తరపున, ప్రపంచంలో ఉన్న భక్త కోటి తరపున, ఉన్నత ఆత్మల తరపున, సురుల తరపున, సద్గురువుల తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలను అర్పిస్తూ మనం కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఇందులో ముందుగా ప్రవచనాలు ఏవైతే ఆయన వచనంలో చెప్పారో అవి మళ్ళీ రాలేదు. నేను అసలు ఫోన్ నా పక్కనే విధంగా చరణాల కింద రాసుకొని చెప్పుకుంటూ ఉన్నాం. నిన్నటి వరకు 44 చెప్పుకున్నాం, ఇవాళ 45, 46 చెప్పుకున్నాం. మీద పద్యంలో అంటే 44లో చరణంలో నూతన మానవాడి అనే మాట మనం నిన్న చెప్పుకున్నాం. అంచేత ఆ మానవాళి అప్పుడు కర్మకాండల బంధమును తుంచి, ఆ మానవాళి అప్పుడు కర్మకాండల బంధమును తుంచి అనువుగా నియంత్రణ చేయగలరు. ఆత్మ ప్రబోధానికి అనువుగా నియంత్రణ చేయగలరు. భ్రమలతో నిండి ఉన్న మిథ్య విలువలతో ఎదిగి ఉన్నా, భ్రమలతో నిండి ఉన్న మిథ్య విలువలతో ఎదిగి ఉన్నా, పరిమితపు జీవనము అపరిమిత స్థాయికి చేరగలదు. పరిమితపు జీవనము అపరిమిత స్థాయికి చేరగలదు. 2 పేరాల తాలూకా సారాంశం ఇది. ఏ నూతన మానవాడి గురించి అయితే బాబా ప్రస్తావన 44వ చరణంలో చెప్పుకున్నారు, ఆ మానవాడి వాళ్ళు పరిమిత జీవనాన్ని విడిచిపెట్టి
ఆధ్యాత్మిక స్ఫూర్తితో సృజనాత్మక జీవనం పొందగలుగుతారు అని మనం చెప్పుకున్నాం. ఆ మానవాడి ఏం చేస్తారు? కర్మకాండల బంధం ఏదైతే మానవుడికి కట్టి పడేసిందో దాన్ని సృజిస్తారు. ఆత్మ ప్రబోధానికి అనువుగా నియంత్రణ చేస్తారు. అంటే మీ ఉనికి శూన్యమై దేవుని ఉనికి మీలో ఎప్పుడైతే అభివృద్ధి చెందుతూ ఉంటుందో అప్పుడు కర్మకాండలు నియంత్రించబడిపోతాయి. ఆత్మ తన ప్రబోధాన్ని ప్రారంభిస్తుంది. అందరూ భ్రమలతోనే నిండిపోయాం, భ్రమలోనే ఉన్నాం, అందరం ఉన్నాం. ఆ భ్రమలో ఉన్న విలువలన్నీ పెరుగుతున్నాం, లేని విలువలతో పెరుగుతూ ఉన్నాం మనం. అంచేత జీవనం పరిమితం అయిపోయింది. అది అపరిమిత స్థాయికి చేరాలి. అపరిమిత స్థాయికి చేరాలి అంటే ఆత్మ ప్రబోధానికి అవకాశం రావాలి. ఇది ఈ 2 చరణాల్లో మనం ఈరోజు ఆనందించినటువంటి ఈ ప్రవచనాల చరణాలు. ఇప్పుడు మనం డైరెక్ట్ గా ప్రవచనాల్లోనికి ప్రయాణం చేస్తూ ఉన్నాం. నిన్నటి దినం 25/3 సిద్ధాంతాలు మనం 25/3 చెప్పుకున్న సబ్జెక్టు ఫలించని నమ్మకాల దివాళా కోరుతరము. దాని మీద అంతకుముందు సత్యాసత్యాల విచక్షణ చెప్పుకున్నాం. అది రోజుకి ఒకసారైనా చదువుకోండి అందరూ. అంటే మిగతా చదవద్దని కాదు, అన్నీ చదువుకోవాలి. చదువుకుంటే ఏమవుతుంది? చదువులో 2 రకాలు ఉంటాయి. చదివిస్తే చాలు అన్నటువంటి తత్వం ఒకటి, చదివితే ఏం పోయింది అన్న తత్వం ఒకటి. దానికి కాలాన్ని వెచ్చించాలి కదా. అందుకని అలా కాకుండా బాబా ఇచ్చిన ప్రవచనాలని దానికోసం ఎంత కాలాన్ని వెచ్చించి చదివినా దానివల్ల జ్ఞానం అభివృద్ధి చెందుతుంది తప్ప తగ్గిపోదు. అంచేత ఈరోజు బాబా ఏం చెప్తున్నారు? సిద్ధాంతాలు మతాలు, సిద్ధాంతాలు మతాలు. ఇప్పుడున్నవన్నీ రద్ధాంతం చేసే సిద్ధాంతాలే. ఇప్పుడున్న సిద్ధాంతాలన్నీ రద్ధాంతం చేసే సిద్ధాంతాలే. మతాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మనుషుల యొక్క అహంకారానికి ప్రతీకలుగా నిలిచిపోయేవి. మరి వాటి గురించి బాబా ఏం చెప్తున్నారో మనం విందాం. ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నమ్మిన తప్పు భావన కూడా పరోక్షంగా ఒక అనుభవాన్ని ఇచ్చి తద్వారా ఆధ్యాత్మిక జీవితపు తలుపును తెరవవచ్చు అంటున్నారు బాబా. చాలా 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 ఆశ్చర్యం గడిపేలా గమ్మత్తుగా చెప్తున్నారు. ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నమ్మిన తప్పు భావన, ఈ మనస్ఫూర్తిగా మారిన తప్పు భావాన్ని ఉదాహరణ పూర్వకంగా చెప్పడానికి ఈ పనిముట్టు జీవితాన్ని ఉదాహరణగా మీకు చెప్తుంది. ఏమిటి? అన్ని రకాల కర్మకాండలు
అన్ని రకాల గుళ్ళు, గోపురాలు, తీర్థాలు, నదులు, కిరణాలు, ఉత్సవాలు, వేదాలు, శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, ఉద్గ్రంథాలు, సద్గ్రంథాలు, ఇలా చదువుకున్న కాలంలో ఈ పనిముట్టు పూర్తిగా జీవితాన్ని రక్షించేసింది. అదే జీవితం అనుకున్నదేమో, కానీ అది నా కుటుంబానికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నది ఈ పనిముట్టు, అది ఆనందాన్ని ఇచ్చింది. కానీ 1968లో ఎప్పుడైతే ప్రభువు నా మీద కాస్త ఈ పనిముట్టు జాలి చూపించారో, అవన్నీ ఒక్కసారిగా ఆపివేయడం జరిగింది. ఎవరు చేశారు ఆ పని? ఎవడైతే తన దగ్గరికి తీసుకున్నాడో అతడే చేశాడు ఆ పని. అతడికి దృష్టి పెట్టించాడు. అది మనస్ఫూర్తిగా చేసిన పని. అది మా కుటుంబాలు, నా స్నేహితులు, నా యొక్క సహ ఉపాధ్యాయులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అగ్రెసివ్ గా కనిపించింది, తప్పు చర్యగా కనిపించింది. కానీ పరోక్షంగా ఒక అనుభవాన్ని ఇచ్చి బాబాయ్ ఉన్నారు, ఒక్కొక్కసారి మనస్ఫూర్తిగా నమ్మిన తప్పు భావాన్ని కూడా పరోక్షంగా అనుభవాన్ని ఇచ్చి, ఏమిటి ఆ అనుభవం వచ్చింది? బాబా బుక్స్ చదువుకునేవాడే కదా. God is one. He is the only one that exists. He is the only one that matters. Leave all and love me. ఈ మాటలు మస్తిష్కంలో పాతుకుపోవడంతో ఏమైంది? ఆధ్యాత్మిక జీవితపు తలుపును తెరవవచ్చు అని బాబా అన్నారు చూసారా. ఆధ్యాత్మిక జీవితపు తలుపును, ఒక అనుభవాన్ని ఇచ్చి ఆధ్యాత్మిక జీవితపు తలుపును తెరవవచ్చు అన్నారు చూసారా. మరి తెరవబడిందో లేదో తెలియదు, కానీ ఆ ప్రభువుకి పూర్తిగా దాసానుదాసుడిని చేసింది. అందుచేత ఇక్కడ బాబా మరొక మాట కూడా చెప్తున్నారు. కర్మకాండలు చేసే స్థితిలో కూడా మతముపై గల భక్తి తరచుగా నిస్వార్థపూరితమైన మంచి పనులను చేయడం ప్రోత్సహించవచ్చు. ఈ కర్మకాండలు చేసిన వాళ్ళు మంచి పనులు చేయట్లేదు, వాళ్ళు చేస్తున్న కర్మకాండ ఏదో చాలా గొప్పది అన్న భావనతో చేస్తున్నారు. కానీ నిస్వార్థపూరితమైన మంచి పనులు ఎవ్వరూ చేయట్లేదు. అందువల్ల ఏమవుతుంది? కర్మకాండ ఒక తంతు అయిపోతుంది. అలాగే సిద్ధాంతాలు, మతాలు గుడ్డిగా అనుసరించే సమయంలో కూడా వారి ఎడల వ్యక్తికి ఉండే ఉత్సుకత, ఉత్సాహము తమ ఆదర్శంచుకున్న భావనకు శక్తినిస్తాయి. ఆదర్శప్రాయకమైన భావన పెరిగితే పర్వాలేదు, అది ఆదర్శప్రాయకంగా పెరగడం లేదు, ఆచార వ్యవహారంగా పెరుగుతుంది, ఆర్భాటంగా జరుగుతుంది. అందులో నిస్వార్థ సేవకు తావే లేకపోతుంది. ఇలాగ జరిగినందువల్ల ఏమైంది? ఏదైనా ఆదర్శప్రాయంగా ఎంచుకున్నామా? ఆ కర్మకాండంలో ఎవరైనా దూరిన వాళ్ళు ఏమీ ఉండదు. పొలం అంటే పొలం, అందరూ చేస్తున్నారు, మనము చేద్దాము అని. చదువుకున్న విద్య గురువులు తెలిసిన ఈ రోజుల్లో యాంత్రికంగా చేయడం,
ఒక సద్భావన లేకుండా చేయడం, ఒక ఆలోచన లేకుండా చేయడం మంచిది కాదు కదా. అందుచేత ఒకవేళ ఆదర్శప్రాయంగా కానీ వాడు చేసే ఆ పనులు ఉంటే ఆదర్శ భావనలు శక్తినిస్తాయి ఆ భావనలకి. లేకపోతే శుష్క భావనలు సూత్రముల కన్నా ఆ సిద్ధాంతాలు మతాలు కేవలం బుద్ధినే కాక హృదయాన్ని కూడా ఆకట్టుకునే ప్రత్యేక ప్రయోజనం కలిగి ఉంటాయి. అంటే ఎప్పుడైతే ఆదర్శప్రాయమైన భావం ఉంటుందో ఇది జరుగుతుంది, అది ఉండదో వృధా అయిపోతాయి. అందుకని బాబా మనకి అటు ఇటు రెండు వైపులా కూడా ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అవి కేవలం వ్యక్తి యొక్క ఊహాపరమైన అభిప్రాయాలనే కాక అతని వ్యక్తిత్వాన్ని కూడా చాలా వరకు ఆవరించి ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు ఆదర్శప్రాయం, నిస్వార్థ సేవలు, నిస్వార్థమైన ఆలోచనలు, నిర్మలమైనటువంటి ఆలోచనలు, భక్తిపూరితమైనవి ఇవి ఉంటే. కానీ ఇప్పుడు నాకు 75 years, ఎన్ని చెయ్యాలో అన్ని చేయించాడు ఆయన. ఎక్కడ కూడా ఇంతవరకు నా తాలూకా జీవితంలో ఒక్కరిని చూడలే. ఇప్పుడు బాబా ప్రేమలో ప్రదర్శించిన వాళ్ళకు కూడా ఆదర్శాలు లేవు, ఆనందం మాత్రమే కావాలి, ఆప్యాయత లేదు, వ్యక్తిగతంగా ఎదగడమే కావాలి. ఆరంభం అందంగా ఉంటుంది, అది ఎదుగుతూ ఉన్నప్పుడు అసహ్యంగా తయారైపోతుంది. అందుచేత ప్రియమిత్రులారా, దయచేసి మనం బాబా ఈ ప్రవచన సారాన్ని గ్రహించవలసిన తీరులో గ్రహించగలిగితే మన భావాలు ఉన్నత పరిస్థితి వైపు ప్రయాణం చేస్తాయి. లేకపోతే నిమ్న పరిస్థితి వైపు ప్రయాణం చేసి జీవితాన్ని వృధా చేసేస్తాయి. ప్రియమిత్రులారా, గ్రహించండి. అందుకు తగ్గట్టుగా మీ భావాలని, మీ జీవనాలని మలుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్రేమతో చెబుతున్న మాట తప్ప మరొక ఉద్దేశంతో చెబుతున్నది కాదని అందరూ గ్రహించగలరు. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. మనం సిద్ధాంతాలు మతాలు అన్నటువంటి పేరాలు చదువుకున్నాం. ఈ సిద్ధాంతాలు మతాల్లో అక్కడ కూడా మనకి ఆధ్యాత్మిక జీవితపు తలుపులు తెలుసుకోగలిగినటువంటి చక్కటి విషయాలు ఉంటాయి. కానీ వాటిని కేవలం భావనలో మన స్వార్థపరత్వానికి బలి చేస్తే మాత్రం అందువల్ల ఒరిగేది మనకి ఏమీ ఉండదు అని బాబా ఈ ప్రవచనంలో తెలియజేశారు. మనం కాస్త ముందుకు వెళదాం. అయితే ఒక్కటి మీ అందరికీ నేను చెప్తాను, ప్రయత్నించవచ్చు. ప్రయత్నం ఒకప్పుడు అన్నారు ప్రయత్నం పురుష లక్షణం అని. పూర్వం ప్రయత్నం పురుష లక్షణం అని కాదు, ప్రయత్నం అందరి లక్షణం. ఇప్పుడు బాబా వచ్చిన తర్వాత అందరూ ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం ఎలా ఉండాలి అంటే భగవంతుని కోసం చేసే ప్రయత్నంగా చెయ్యాలి. అంతేగాని మన కోసం మనం చేస్తున్నటువంటి పనిలా ఉండకూడదు. ఇది మనందరూ కూడా మైండ్లో గుర్తుంచుకోవాలి. రాజీకి తావు లేదు ఆధ్యాత్మిక మార్గంలో. అంచేత మనం ఖచ్చితంగా బాబా ఏ విధంగా ఉండమన్నారు, ఏ విధంగా అవగాహన చేసుకోమన్నారు
ఆ విధంగా అవగాహన మనం అలా ప్రయాణం చేస్తే మన జీవనం పావనం అవుతుంది. లేదా పునరపి జననం పునరపి మరణం, పర్వాలేదు మళ్ళీ పుడతాం కదా, అప్పుడు బాగుపడదాం అది ధీమాగా ఉండొచ్చు. అయితే బాబా సందేశం నిన్న మనకి ప్రభుత్వం 7వ భాగంలో 2999 3001కి వచ్చాం. ఈ 3001లో బాబా సందేశం ఇలా ముగిసింది అన్న ఒక సైడ్ పేరాకి కిందని పేరాలు స్టార్ట్ అయ్యేవి. అవి ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. మీ అందరికీ నా వ్యక్తిగతంగా ఈ పనిముట్టు మీకు ఒక్కటే ప్రార్థన చేస్తుంది. ఒక్కసారి హాయిగా స్థాయిగా సరే కూర్చోండి బాబా ముందు. బాబా, ఇప్పుడు నాకు ఇంత వయసు వచ్చింది, నేను ఆధ్యాత్మికంగా ఏమైనా పురోగతి చెందానా? ఆధ్యాత్మికంగా, భౌతికంగా కాదు. భౌతికంగా అందరం పురోగతి అయిపోయాం. ఆధ్యాత్మికంగా ఏమైనా పురోగతి చెందానా? ఒకవేళ చెందకపోతే నా పరిస్థితి ఏమిటి అంటే బాబా అంటారు, ఇట్స్ నాట్ టూ లేట్, నేను ఆలస్యం అయిపోలేదు. ఇప్పుడు ప్రయత్నించి నువ్వు నీ యొక్క అవగాహనని, ఆచరణని, ప్రేమని, విధేయతని, సమర్పణాభావాన్ని పెంచుకోవచ్చు అంటారు ఆయన. అందుచేత బాబా సందేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి అసంతృప్తిని కానీ నిరాశను కానీ కలిగించేటట్టుగా ఉండవు. ఇప్పుడు బాబా సందేశం ఇలా ముగిసింది. మీరంతా ఈ భారాన్ని పాలు పంచుకుంటారనే పూర్తి నమ్మకంతో నేను ఈరోజు మీతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాను. నా మీద ప్రేమతోనూ నా యందు విశ్వాసంతోనూ ఎన్నో ఏళ్లుగా మీరు చాలా మంది నా ఆదేశాలకు విధేయులై, ఇది మన కోసం అనుకోను, నేను ఆంధ్రలో ఎవ్వరూ విధేయులుగా లేరు. నా ఆదేశాలకు విధేయులు ఉంటూ నా సూచనల్ని పాటిస్తున్నారు. కష్ట నష్టాల్లోనూ ఆటుపోటుల్లోనూ మీరు నన్ను అంటిపెట్టుకొని ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారు. ఇవి మనకు సంబంధించిన మాటలు కావు. మనకు సంబంధించినమైనా మనం చెయ్యట్లేదు. మనకు నచ్చిన రీతిగా ఉంటున్నాము, మనకు నచ్చినట్టుగా చేస్తూ ఉన్నాము. ఎన్నేళ్ళైనా మనం చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల మనం ఏమైనా అభివృద్ధి చెందామా అనే ఆలోచన మనందరికీ లేదు. పునరపి జననం పునరపి మరణంలాగా మన ఆలోచనలు, ఆదర్శాలు, తదితరమైనవి కూడా ఎప్పుడూ ఒకలాగానే ఉన్నాయి. ముందుకు ఒక్కడుగు కూడా వేయలేదు ఎవరును. ఇంచేత మొత్తం పరిస్థితి అలాగే ఉన్నది కనుక ఎవరైనా ఒక్కరిలోనైనా ఆ చలనం వచ్చి ఉంటే మరొకరికి అటువంటి చలనం రావడానికి అవకాశం ఉన్నాం. మనది రాలేదు కదా. అందుచేత ఇలా పుస్తకాలు చదువుకోనే జీవితాన్ని గడిపియాల. కష్ట నష్టాల్లోనూ ఆటుపోటుల్లోనూ మీరు నన్ను అంటిపెట్టుకొని ఆధ్యాత్మిక సేవ చేస్తున్నారన్నారు బాబా. ఫ్లాష్ ఆధ్యాత్మిక సేవ కాదు మనం చేస్తుంది, ఆనందానికి, మన సంతోషానికి చేస్తున్నటువంటి సేవ. భగవత్ సాక్షాత్కారానికి, ఆధ్యాత్మిక పథంలోకి మానవాళిని నడిపించడానికి
నేను తలపెట్టిన మహత్కార్యంలో మీ సేవలను అందించే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అని అప్పుడు చెప్పారు. అది ఇప్పటికీ జరగలేదు. భగవంతుడొక్కడే యథార్థం అన్న నిత్య సత్యాన్ని స్పష్టంగా గ్రహించి స్వీకరించాలి. మనిషి తన మాటల్లోనూ చేతల్లోనూ ఈ సత్యాన్ని నిర్ద్వంద్వంగా, నిస్సంశయంగా, స్పష్టంగా ప్రకటించాలి. సత్యం యొక్క సంపూర్ణ సాక్షాత్కారంలో మనిషికి ఆధ్యాత్మిక స్వాతంత్ర్య సిద్ధి కలుగుతుంది. సత్యం యొక్క సంపూర్ణ సాక్షాత్కారంలో అసలు సత్యమే మనకు తెలియదు. టు బి ఫ్రాంక్ అండ్ సే విత్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఈస్ ట్రూత్ అన్నది మనం ఇంకా ఆ ప్రేమలోకి మనం వెళ్ళలేదు. మనం ఏమైతే చేయడానికి అలవాటు పడ్డామో, మనం ఏమైతే పరిపూర్వకంగా చేస్తున్నామో, అలవాటు పడ్డామో వాటిని మాత్రమే చేస్తున్నాం, ఇంకేమీ చేయట్లేదు. అందుచేత సత్యం యొక్క సంపూర్ణ సాక్షాత్కారంలో మనిషికి ఆధ్యాత్మిక స్వాతంత్ర్య సిద్ధి కలుగుతుంది. సిద్ధి అన్న మాట వాడేది ఇక్కడ. అంటే ఇది మనకు కాదండి, మనమైతే మనం సామాన్యులం అండి. ఇది గొప్ప గొప్ప వాళ్ళ కోసం, అలాంటి వాళ్ళ కోసం బాబా చెప్పిన ప్రవచనం అండి అని అనుకుంటామా? మనం బాబా ప్రేమికులు కావు అన్న పరిస్థితి వస్తుంది. అందుచేత ఆధ్యాత్మిక బంధనం నుండి మనిషికి విముక్తి కలిగించి సత్యానుభవం పొందడంలో సహాయపడడం కంటే గొప్ప త్యాగం ఏదీ లేదు. అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మిక బంధనం నుండి మనిషికి విముక్తి కలిగించి సత్యానుభవం పొందడంలో సహాయపడడం కంటే గొప్ప త్యాగమేమీ లేదు. సాక్రిఫైస్ చాలా గొప్ప మాటలు, పెద్ద పెద్ద బాధ్యతలు బాబా చెప్తున్నారు మనకి. మనం వాటి ఎడల కించిత్తు కూడా సద్భావనతో లేము. సత్యానుభవమే అందరికీ శాశ్వత శాంతిని ఇస్తుంది. సత్యానుభవం ఏదైతే సత్యము అని చెప్పబడి అది స్థాపించబడిందో దాని యొక్క ప్రేమలో మనం లేము. ఆ సత్యం యొక్క వ్యక్త రూపాలే అందరూ. మానవులంతా కూడా ఏ శాశ్వత సత్యం అయితే ఎస్టాబ్లిష్ అయి ఉందో, ఏ శాశ్వత సత్యం ఎస్టాబ్లిష్ అయింది? గాడ్ ఓన్లీ ఎగ్జిస్ట్స్. భగవంతుడు మాత్రమే ఉనికి కలిగి ఉన్నాడు, మిగిలినదంతా మాయ. ఆ భావన రావాలి అంటే మనలో ఉన్నటువంటి చాలా పోవాలి. పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? రాబెట్టుకోవడానికే ఉన్నాం కానీ పోగొట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు చెప్పండి? లేవు. ఒకవేళ బాబా ప్రత్యక్షమయ్యి, పాయింట్ బ్లాంక్గా మీతో మాట్లాడుతున్నాను నేను, బాబా ప్రత్యక్షమయ్యి అందరికీ దర్శనం ఇచ్చి కల్లోని మీరు ఇప్పుడు చేస్తున్న పనులన్నీ స్టాప్ చేయండి, వాటి వల్ల మీకు ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు, స్టాప్ చేయండి, మీకు ఆధ్యాత్మిక ప్రయోజనం ఉండదు,
కేవలం నా నామస్మరణే చేయండి. ఇది వరకు చెప్పున్నాడా ఈ విషయం. కానీ అలా నచ్చనే చెప్తే బాబా అంటే కూడా మనం నచ్చం. విసిగిపోయాడు ఆయన, ప్రపంచంతో విసిగిపోయాడు ఆయన, విసిగి వేసాడిపోయాడు. అందుచేత బాబా చెప్తున్నాడంతే, వింటే వినండి లేదా మీ కర్మ అని. సత్యానుభవమే అందరికీ శాశ్వత శాంతిని అందిస్తుంది. ఆ సత్యం యొక్క వ్యక్తరూపాలే అందరూ అని గ్రహించి ఎటువంటి ద్వేషభావానికి తావు లేకుండా అందరి పట్ల ప్రేమను ప్రసరింపచేయాలి. ఈ ప్రేమ బంధం మరింత గట్టిపడినప్పుడు విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని నెలకొంటుంది, సౌభ్రాతృత్వం నెలకొంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందండి? ద్వేషభావం లేకపోవడా? మనిషికి మధ్య ద్వేషం పెరిగిపోతుంది. నచ్చంది మాట్లాడితే ద్వేషం వస్తుంది, చెయ్యలేంది చెయ్యమంటే ద్వేషం వస్తుంది, హ్యాపీగా గడిపేయమంటే గొప్ప సంతోషం వస్తుంది. ఇప్పుడు మనం వీఆర్ ఆల్ జస్ట్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ ఇన్ ఎ జాయ్ఫుల్ వే. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ డేంజరస్ అన్నాడు బాబా. ఆధ్యాత్మిక జీవనం ప్రమాదకరమైంది, ఎందుకంటే అన్ని ముళ్ళే ఉంటాయన్నాడు. ఎవరికి ఒక్క ముళ్ళు గుచ్చుకోవడం లేనంత వరకు. అందుకే ఎలా చెప్పిస్తున్నాడు? ముళ్ళు గుచ్చుకుంటున్నట్టే చెప్పిస్తున్నాడు. ఆ మహామేరు సామాన్యమైంది కాదు కదా. అందుచేత మనకి ఈ పేర అంటే 3001వ పేజీలో 3వ పేర, 3rd పేర, ఇది కూడా ప్రతిరోజు చదువుకోవాల్సిన పేర. చాలా పేరాలు మీకు చదువుకోండి అని బాబా చెప్తున్నారు. వాటిని మనం ఏం చేస్తున్నాం, ఎలా తీసుకున్నాం? చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం, చదవడం లేదు. ఇంచేత మనకు దేవుడు అక్కర్లేదండి. దేవుడు పేరున ఏవైతే చెయ్యడానికి మనకు సంతోషకరమైనటువంటి విషయాలు ఉన్నాయో అవి కావాలి. పేరు దేవుడిది. భగవదీచ్ఛలో దివ్య ప్రణాళిక ద్వారా ముందే నిర్ణయింపబడ్డ మానవాళికి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ప్రధానం అనే ఈ మహత్తర కార్యంలో నా సన్నిహిత సహచరులైన మీకు ప్రాణాలకు తెగించైనా నాకు సహాయపడాలి. మీరు ప్రాణాలకు తెగించైనా సహాయపడాలి. భగవంతుణ్ణి పొందేందుకు ఇతరులకు సహాయం అందించే మీ కర్తవ్య నిర్వహణలో అన్ని రకాల బాధలను ఎదుర్కోవాలి. ఎత్తి త్యాగానికైనా సిద్ధపడాలి. బాధలు త్యాగాలు మనకెందుకండి? పాటలు, తక్క ఆటలు, సరదాలు, సంతోషాలు, చక్కటి విందులు, వినోదాలు, ఇవి మనం అలవాటు పడిపోయాం. ఇది నిజం. అయితే మరి బాబా ఎందుకు ఈ ప్రవచనాలు ఇలా ఇచ్చారంటే కారణం ఏంటి? పాపం ఆయన మన మీద ఒక నమ్మకం పెట్టుకొని చెప్తున్నాడు. ఆయన పాటిస్తామని, మనం పాటిస్తాం. మీలోని ప్రతి వ్యక్తి నిర్వహించవలసిన ప్రత్యేక విధులకు సంబంధించి మీ బృందాల్లోని ప్రతి ఒక్కరూ నా నుండి విపులమైన రీతిలో ఆధ్యాత్మిక సూచనలు అందుకుంటున్నాం. సూచనలు అందుకుంటున్నాం, పక్కన పడేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నా ఆధ్యాత్మిక సూచనలు పాటించడంలో వెనుకంజ వేయరని, ప్రాణాలకు తెగించేనా ఆచరిస్తారని
నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఒక చిన్న ఫన్నీ విషయం మీకు చెప్తాను. ఒకసారి ఎప్పుడో నాకు జ్ఞాపకం లేదు, మేము ఈ సహవాసులు నెలవారీ సహవాసులు చేసుకునేటువంటి రోజుల్లో ఎప్పుడూ ఒకలాగే ఉన్నాం కదా, ఉండకూడదు కదా, మార్పు రావాలి కదా. మనందరం కూడా అసత్యాలు ఆడుతున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం. అంచేత ఒక కార్యక్రమంలో అబద్ధాలు ఆడొద్దు అని బాబా స్పష్టంగా జోన్లో సైలెన్స్ జోన్ బొంబాయి దాదర్ ఆ జోన్లో చెప్పిన మాటలు ఆరు అతి ఉన్నతమైన మాటలో ఒకటి అసత్యం, ప్రాణం పోయినా ఆడొద్దన్నాడు. ఆ మాటను పాటిద్దామా అని ఆ రోజు మా సమావేశంలో నా నోటి నుంచి బాబా పలికిస్తే దానికి ఆ సత్యం ఆడకుండా ఎవరు ఉండగలవండి? అబద్ధాలు ఎవరు చెప్పడం మానేస్తున్నారండి? మనకెందుకండి అది అని ఒక చక్కని సమాధానం చెప్పబడింది. అంటే మనం ఏమీ పాటిస్తే మనకు మోక్షం వచ్చేయాలా? ఎలా వస్తుంది? మళ్ళీ జన్మ కావలసి వస్తుంది కానీ మోక్షం రాదు. మళ్ళీ జన్మ వస్తుంది గ్యారెంటీగా, కానీ మోక్షం రాదు. మీరు బాబా స్వామి ఎలాగంటున్నారు, నా ఆధ్యాత్మిక సూచనలు పాటించడంలో వెనుకంజ వేయరని, ప్రాణాలకు తెగించిన ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది అంటున్నారు బాబా. ఒకవేళ ఇది చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మన దేశ ప్రధానికి మనం బాబా లవర్స్ చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అని తెలిసి ఎవరో చెప్తే ఫన్గా చెప్తున్నారు బాబా మీకు, వెంటనే ఒక ఆర్డినెన్స్ పాస్ చేశాడు. ఎవరో అయితే మెహర్ బాబా ప్రేమికులుగా దేశంతో చాలా పెట్టండి అన్నారనుకోండి, ఆ మర్నాడు నుంచే మానేస్తాం బాబా అన్నాం, ఖచ్చితంగా మానేస్తాం. అంత విశ్వాసం తెచ్చుకున్నాం బాబా ఎందుకు మనం. అందుచేత వెనుకంజ వేయరని, ప్రాణాలకు తగించేనా ఆచరిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. నేను మళ్ళీ వేరే బృందాలతో విడివిడిగా మాట్లాడే ముందరే నా సూచనలు ఆచరించడంలో మీ అభిమతానికి సంబంధించిన మీరు ఇప్పుడే అవునని కానీ కాదని కానీ నాతో చెప్పాలి. చెప్పేస్తున్నాం కదండి కాదు అని మనం చెప్పేస్తున్నాం. పాపం అప్పుడున్న వాళ్ళకి తెలియదు, బాబాతో ఉన్న వాళ్ళకి కాదు అంటాం. బాబా అనగా బాబా అప్పుడు 99 మంది పురుషులను A-B అని 2 బృందాలుగా విభజించారు. ఏ బృందంలో ఉన్న వారి పేర్లను చదివించి వాళ్ళందరినీ కూర్చోమని చెప్పారు. ప్రస్తుతానికి B బృందంలో ఉన్న వారిని కాసేపు టెంట్ నుండి బయటికి వెళ్ళవలసిందిగా చెప్పారు. అయితే మీరంతా ఇక్కడ నుండి బయలుదేరే ముందు 3 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలని నా కోరిక అని చెప్పారు. భగవంతుడు ఎప్పుడు ఎన్ని సంవత్సరాల కింద చెప్పినటువంటి సత్యమైనా అది తాజాగా ఆచరణీయంగా ఉంటుంది. అది గమనించండి. అది అప్పటి వాళ్ళకి చెప్పారు, మాకు సంబంధించింది కాదు. సత్యం ఎప్పుడు అలాగుండదు. సత్యం ఎప్పుడూ అందరికీ చెందిందే ఉంటుంది. సత్య వాక్కులు కూడా అందరికీ చెందినవే అవుతాయి. మనకి చేత కాక, సేవ లేక మనం దాన్ని ఒక విధంగా తలవంచలేక దానికి మనం ఏవేవో సాకులు చెప్పుకుంటాం. ఇందులో బాబా అంటున్నారు 3 విషయాలు గుర్తుపెట్టుకోమంటున్నారు. 1, ఎవరి నుండి నాకు ఎటువంటి ఆర్థిక సహాయము అక్కర్లేదు. 2, నేను మిమ్మల్ని ఏమి చేయమని అడగబోతున్నాను అని మీరు ఆందోళన చెందవలసిన పని లేదు. ఊరికే ఆరాటపడి మనశ్శాంతిని పోగొట్టుకోవాల్సిన పని లేదు. మీలో ప్రతి ఒక్కరూ ఏం చేయగలరో నాకు తెలుసు.
దానికి అనుగుణంగానే నా ఆదేశాలు ఉంటాయి. 3, చివరి వరకు మీ శక్తి సామర్థ్యాలను నేను పూర్తిగా వినియోగించుకుంటాను. అప్పటి వాళ్ళకి ఇటువంటి తీర్మానాలు చేస్తే అవి వాళ్ళకి మనకి కావు అని మనం చాలా హ్యాపీగా ఉంటున్నాం. భగవంతుడి నుంచి ఏ వాక్కు వెలువడినా అది ప్రపంచానికంతటికి వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో కూడా వర్తిస్తుందని గుర్తుంచుకోండి. ఏ బృందంలో 72 మంది ఉన్నారు. అప్పటి వాళ్ళ పేరు చదువుతున్నారు. అబ్దుల్ జాఫర్, ఆది సీనియర్, ఆది జూనియర్, ఆలీ అక్బర్, అలోబా బ్రాకెట్లో, అన్నా సాహెబ్ కాలే, బాబాదాస్, బాబా కాంబ్లే, బైదుల్, బెహరం గాంధీ, బెహరం ఎస్ ఇరానీ, బుర్జర్ మెహతా, కవాస్ జీ వగైరా, సాంజీ, छगन, कुंवर ये जयवाला, दौलत सिंह देशमुख, डाके पालकर, डॉक्टर डांकिन, एडके, एल्स जस्सावाला, एल्स पटेल, करम वर्किंग बाक्सावाला, गाड़ेकर, घरी मुंसिफ, गुस्ताद जी, होमी हफूर जी, जाल केरवाला, जाल सिरानी, जमशेद अब्देशीर ईरानी, जमशेद देसाई, हैकोबा दस्तूर, काका बरिया, काले मामा, काका साहेब, कृष्णा, कुपुस्वामी, मानेकर, मानक मेहता, मानिक रमजी, मानिक शाह, बी कोपर, मासाजी, बहरजी, मेहता, मीनू भरूचा, मीनू खरस, नादर, ए भारीवाला, नवरोजी दादा चांदी, नारीमान दादा चांदी, नीलू, नौशिर कपाड़िया, नौसरवन खराश, पादरी, पंडोबा, पापा जस्सावाला, राव साहेब, रमजोब्दुल्ला, रूसी जहांगीर, सदाशिव पाटिल, टेलर ब्रैकेट, सरोज के ईरानी, साबक कत्वाल, सैयद साहेब सिद्धू, स्वामसन हंसोटिया, श्रीवास्तव, వెంకోబరావు, విభూతి, పెండు, నీలు సాథ, పొఫాలి ప్లేడర్, ప్రీతం సింగ్, విష్ణు, వీళ్ళందరూ కూడా 72 మంది ఉన్నారు ఏ బృందంలో. వీళ్ళ చరిత్ర నుంచి మించిగా మనందరూ చదువుకున్నాం. వాళ్ళు బాబా కోసం ఏం చేశారు, ఏం త్యాగాలు చేశారు, ఏ రకంగా జీవనాన్ని సాగించారు మనందరికీ తెలుసు. వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటావా? అమ్మ నాయన, అదేంటండి అలా అంటారు. మనమేమి భాగ్యకాలని మనం ఏమైనా పాటిస్తున్నామండి, మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నామండి భాగ్యకారుల్ని. మరి వీళ్ళు ఎలా తీసుకుంటామండి? మన కాలంలో ఎవరుంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు చేద్దామండి అంటారా? ఒక్కసారి ఆధ్యాత్మిక ప్రపంచం ఏమిటో, భౌతిక ప్రపంచం ఏమిటో, మన జీవనం ఏమిటో, దాని పరిస్థితి ఏమిటో, ఆనాడు బాబాతో ఉన్న వాళ్ళ జీవనం ఏమిటో, వాళ్ళ పరిస్థితి ఏమిటో ఒక్కసారి అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అందరూ బాబా లవర్గా అనిపించుకోవడం అది పెద్ద గొప్ప కాదు. ఈరోజు నువ్వు సెంటర్కి వెళ్ళి మెంబర్ అయిపోయి 1000 రూపాయలు ఎంతో కట్టేసి నువ్వు సెంటర్కి వస్తాను నేను అంటే చాలు, నిన్ను మెంబర్ చేస్తారు. ఆ తర్వాత అలాగే ఏమైనా చెప్తే చేసేస్తూ అక్కడ రమ్మంటానికి వచ్చేస్తూ నీకు చేతనాన్ని పాట పాడమంటే పాడిస్తూ జీవితాన్ని ఇలా సరదా గడిపడమే, మరికే లేదు. ఇదా ఆధ్యాత్మిక జీవనం. పెద్దవాళ్ళు ఉన్నారు, తలనరిసిన తాతలు ఉన్నారు, మహామహులు పుస్తకాలు చదివిన వాళ్ళు ఉన్నారు, స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంతమందికి ఇదా అర్థమైంది. దేనికోసం అండి? 1922 నుంచి తన విశ్వమానవ కార్యక్రమం ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ బాడీ డ్రాప్ చేసే వరకు ఆయన ఎంత నలిగిపోయాడండి. అంత నలిగిపోయింది. మనల్ని హ్యాపీగా ఉండమనా, మనకు నచ్చిన రీతిలో ఉండమనా, భగతత్వాన్ని మనకు అనుగుణంగా మలుచుకొని ఆ విధంగా జీవించమని చెప్పడమా? కాదు కదా. కొంచెం ఆలోచించండి దయచేసి. మనం ఏం చేస్తాం ఒక్కసారి ఆలోచించండి. ఏం చేస్తున్నాను నేను బాబా ప్రేమికుడిగా?
బాబా ప్రేమికురాలిగా ఏం చేస్తున్నాను, అందరు చేసిందే చేస్తున్నాను. అది యథార్థమైనటువంటి సమాధానం కాదు. స్వామి వివేకానంద ఉన్నప్పుడు చాలా మంది సంతులు ఉండేవారు, సద్గురువులు ఉండేవాళ్ళు, మహామహులు ఉండేవాళ్ళు. వివేకానంద ఏం చేశాడు? రామకృష్ణ పరమహంసని ఆశ్రయించాడు. నాతో నువ్వు ఉండాలన్నాడు, ఉండిపోయాడు. అలాగా విధేయతతో ఉన్నందువల్ల ఆయన ఇతరులకు ఉపదేశాలు చేస్తూ ఉంటే అవి విని ఆయన అనుమానాలు తీర్చుకొని పూర్తి విధేయుడై జీవనం సాగించి వివేకం తెచ్చుకొని వివేకవంతుడై ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని ఆయన ప్రపంచానికి అందించాడు స్వామి వివేకానంద. మీరు చదివారో లేదు, అది చదివితే నిజంగా చదువుని ప్రేమించే వాడికి చదివేమా మనం అనుసరించాలి అనే భయంతో చదవడం మానేస్తారు. కొంతమంది ఏదో నేను చదివానని చెప్పడం కోసం చదువుతాడు. నేను చదివానండి, కానీ అటువంటి వాడిని నిలదీసి అడిగా అనుకోండి చచ్చిపోతాడు. తరువాత బాగా ఆలస్యంగా డిసెంబర్ 31న బాబు కాంబ్లే 8K వచ్చారని తెలిసింది. ప్రస్తుతం సమావేశంలో వాళ్ళు హాజరు కాలేదు. అయినా ఆ ఇద్దరు పేర్లు గ్రూప్ ఏలో చేర్చారు. సమావేశం జరిగిన మర్నాడు అనగా డిసెంబర్ 28న జంషెడ్ అధ్యక్ష ఇరానీ వచ్చాడు. ఒక్క విషయం ఇక్కడ చెప్తున్నాను, బాబా ఆయన సమావేశాలు జరిపాడు అంటే సమావేశానికి సంఖ్య ఎక్కువైంది, వివేకం పెరిగింది, విచక్షణ పెరిగింది, ప్రభువు మీద భక్తి పెరిగింది, ప్రేమ పెరిగింది, స్వార్థం తగ్గింది, నేను అనే భావన తగ్గింది. ప్రభువు ఇచ్చికి బద్ధులై జీవించారు. అది బాబాతో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గుపడవలసిన అవసరం లేకుండా చెప్పుకోవచ్చు. మనది జీవితమేనా అనుకోవాలి ఒకసారి. వీరు సాతా సోదరుడు నౌషర్వాన్ కాకా చించోర్కర్లు మహాత్మా గాంధీ నడిపిస్తున్న రాజకీయ కార్యకలాపాలతో సంబంధం పెట్టుకున్నారు. వారిద్దరూ 1942 నవంబర్ నెలలో బ్రిటిష్ ప్రభుత్వం చేత బంధించబడి ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు వారిద్దరిని జైల్లో ఉంచారు. అందుచేత వారు మెహరాబాద్ లోని ఈ సమావేశానికి రాలేకపోయారు. గ్రూప్ ఏలోని సభ్యులను ఉద్దేశించి బాబా ఈ దిగువ సూచనల్ని చదివించారు. ప్రపంచంలో ఆధ్యాత్మిక స్వాతంత్ర్యాన్ని తెచ్చేందుకు, నాతో సహకరించేందుకు నేను మీకు ఇవ్వబో సూచనలు తూచా తప్పకుండా పాటిస్తామని అంగీకరిస్తూ మీరు ఇచ్చిన వాగ్దానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇవ్వబో 5 సూచనలు 5 విధములైన ప్రత్యేక ప్రాతిపదికలపై ఆధారపడి ఉంటాయి. నిర్వహణ విషయంలోనూ ఫలితం విషయంలోనూ ఈ 5 విభిన్నంగానే ఉంటాయి. అయినప్పటికీ ఈ 5 ఫలితం మాత్రం ప్రాథమికంగా ఒక్కటే. ప్రియమిత్రులారా, ఈ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మళ్ళీ బాబా తన యొక్క చరిత్రని వినిపించడంలో ఉన్నటువంటి ఆయన విశ్వ మనస్సులో ఆలోచన ఏమిటో కొంచెం గ్రహించండి. అందుచేత నేను వాటిని క్లుప్తంగా 5 వేర్వేరు విషయాలుగా చేసి వేర్వేరు సూచనలుగా పిలుస్తున్నాను. మీలో ప్రతి ఒక్కరికి ఈ 5 ఏదో ఒక సూచన ఇస్తాను. ఒక సూచన కంటే ఎక్కువ ఎవరికి ఇవ్వను. 40-41 ఇవి బాబా సూక్తులు. వీటిలో ఏ సూచన ఎవరికి ఇవ్వాలో నేను ఇస్తాను. ఈ 5 సూచనలు ఆచరిస్తుండగా మీకు వ్యక్తిగతంగా దిగువ సూచించిన 5 రకాల పరిస్థితులు ఎదురు కావచ్చు. బాబా చెప్పిన 5 రకాల సూచనలు పాటిస్తూ ఉండగా ఈ దిగువ చెప్పిన వాటిలో 5 రకాల స్థితులు ఎదురు కావచ్చు అని బాబా వాడికప్పుడు చెప్పారు. ఏమిటా స్థితులు? మరణం. బాబాకి వెళ్తుంటే
మరణం సంభవిస్తాదని ఒక పుకారు లేచిందనుకోండి, చాలా మంది వెళ్ళడం మానేస్తారు. మరి ఈయన ఇది ఆచరిస్తుండగా మీకు వస్తాయని చెప్పినా వాళ్ళు ఎలా నిలదొక్కున్నారు? ఒకటి మరణం, డైయింగ్. 2 ప్రిజన్, కారాగారం. 3 సన్యాసం, రెనౌన్సియేషన్. 4 అంతులేని శరీర బాధ. దీని ఫలితంగా జీవితాంతం శారీరక లోపం ఉండవచ్చు. అవహేళన, దెబ్బలు తినడం, అపవాదులు, పస్తులు, భిక్షాటన. ఈ 5 నా సూచనలు ఆచరిస్తుండగా మీకు వ్యక్తిగతంగా జరగవచ్చు అన్నారు బాబా. విశేషం ఏంటంటే చాలా మంది బాబా ప్రేమికులు ఈ బాధలు పడుతూ ఉన్నారు, కానీ ఏమాత్రం మార్పు రావడం లేదు. నేను ఈరోజు పరిచయ రూపంలో ఇచ్చిన నా సందేశంలో వివరించినట్లు ఆధ్యాత్మిక స్వాతంత్ర్య ఆవిర్భావానికి సంబంధించిన నేను చేయు కార్యక్రమంతో ఈ 5 సూచనలకి సంబంధం ఉంది. కొన్ని సందర్భాల్లో వాటి ఫలితాలు అనుకోకుండా కాకతాళీయంగా సంభవించినప్పటికీ ప్రతి సూచన సవివరంగా ఉండి స్వతంత్ర ప్రాతిపదికపై విడిగా నిర్వహించవలసిగా ఉంటుంది. స్థిరమైన, ఖచ్చితమైన, ప్రత్యేకమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో బాబాలో ఈ మధ్య కోళ్ళు చచ్చిపోతున్నారు. ఎవ్వరూ గ్రహించడం లేదు. చూడండి, చాలా మంది వెళ్ళిపోయారు మన మధ్య నుంచి. కించిత్తు కూడా మనకు భయం లేదు, రావడం లేదు. ప్రభువు మీద ప్రేమ పెరగడం లేదు. ప్రభు నామస్మరణలో ఉండాలనే ఆలోచన రావడం లేదు. తెగించేశారనమాట. తెగించిన వాడికి ఏదో అని ఒక సామెత ఉంటుందిలేండి. అందుచేత ప్రతి సూచన సవివరంగా ఉండి స్వతంత్ర ప్రాతిపదికపై విడిగా నిర్వహించదగ్గదిగా ఉంటుంది. స్థిరమైన, ఖచ్చితమైన, ప్రత్యేకమైన ఫలితాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. అందువల్ల మరణించడం, జైలుకి వెళ్ళడం, సన్యసించడం, శారీరక మానసిక వేదనలన్నీ భగవంతుని కోసమే, అనగా కేవలం భగవంతుని కొరకే అనుభవించాల్సి ఉంటుంది. ఇవన్నీ అనుభవిస్తున్నారు బాబా ప్రేమికులు. కానీ భగవంతుని కోసం జీవితంలో వాళ్ళ కోసమే వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆనందాలే తీర్చుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అందులోనే ఉంటున్నారు. ఫోటోలు పెట్టినా బయటికి రాకుండా. ఆలోచించండి మిత్రులారా, ఆలోచించండి. స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్ అని అంటే దాన్ని తేలిగ్గా తీసుకోకండి. ఇక రానున్న రోజులన్నీ కూడా చాలా భయంకరమైన రోజులు. మనందరం చచ్చిపోయే పరిస్థితి కూడా రావచ్చు. చచ్చే లోపల దేవుడి కోసం ఒక్కరోజు బ్రతికానన్న, ఒకరోజు నేను దేవుడి కోసం బ్రతికాను అన్న తృప్తితో చచ్చిపోవాలి. మనం పెట్టుకునేవి బాబా చెప్పినవి కావు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. బాబా చెప్పేది నాడు మండలికి చెప్పారే ఆ చాలా గొప్పవి, అనుల్లంఘనీయమైనవి, ఆమోదయోగ్యమైనవి, ఆచరించదగ్గవి. అవి మనకు అక్కడి లేదు. ఈ 5 సూచనలు ప్రాపంచిక బంధనాలని తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ వదులుకునే అగత్యాన్ని కలుగు చేస్తాయి. బాబా ఉన్నప్పుడు కూడా ఎందరో కుటుంబాలను విడిచిపెట్టారు. బాబు కూడా తన జీవితాన్ని ఒంటరిగా బాబాతోనే గడిపాడు. అంటే వాళ్ళంతా చేతకాని వాళ్ళ, చేవలేని వాళ్ళ. భగవంతుడితో జీవితం ఎప్పుడు కూడా కఠినంగా ఉంటుంది తప్ప ఆనందంగా ఉండదు. ఆనందంగా ఉంది అంటే మనిషి యొక్క బలహీనతలన్నీ పనిచేస్తున్నట్టే.
ఈ సూచనలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఆచరించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ వాటిని 1943 ఫిబ్రవరి 1వ తేదీన వ్యక్తిగతంగా అందజేయడం కానీ పోస్ట్ ద్వారా పంపడం కానీ జరుగుతుంది. ఎప్పుడైనా డబ్బు అవసరమైతే పంపడం జరుగుతుంది. మనకు చిన్న నవ్వు పుట్టే విషయం మీకు చెప్తా చూడండి. ఫేస్బుక్ అంతా కూడా మెసేజ్ ఇస్తే అందరూ పెట్టేస్తున్నారు. ఇంకోటి ఉంది, అదేదో దాని పేరు నాకు జ్ఞాపకం రాకుండా ఉంది. దాని నిండా మెసేజ్ ఇస్తే ఎందుకంటే పెడుతున్నారు? ఆచరించినప్పుడు పెట్టే ముందు నేను ఆచరిస్తున్నానా లేదా అని ఒకసారి ఆలోచించండి. మరి పెట్టరు. పెట్టిన ప్రతి వాళ్ళు నేను ఒకటైనా ఆచరిస్తున్నానా? ఎందుకంటే వందలు పెట్టేస్తున్నారు. దేనికి? నువ్వు పాటించినప్పుడు నువ్వు కేవలం అది పోస్ట్ చేయడానికే ఉపయోగిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు పోస్ట్ చేయడం? పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఒక్కటి కూడా పాటించడం లేదు. ఎంతసేపు సరదాలు, సంతోషాలు, ఆనందాలు, వినోదాలు, ఇవన్నీ దురదృష్టకరమైన శుభ ఆధ్యాత్మిక మార్గానికి ఒక విధంగా పనికిరానివి. ఇవన్నీ పనికొచ్చినవి ఏమిటండి? బాబాని నిరంతరం ప్రేమించడం, నిరంతరం బాబా నామం చేస్తూ ఉండడం, రోజు కంటే రోజు ఆ నామస్మరణని ఎక్కువ చేయడం, బాబాని ఎలాగైతే ప్రేమిస్తున్నావో అందరినీ కూడా అలాగే ప్రేమించడం, కపటం లేకుండా తిరగడం, స్వార్థం లేకుండా ఉండడం, విందులు వినోదాలు ఇలాంటి వాటికి దూరంగా ఉండడం, ఇవి కావాల్సింది. దీనివల్ల జీవితం ప్రక్షాళన అవుతుంది, జీవనం ప్రక్షాళన అవుతుంది. ప్రక్షాళనైన జీవనం ఉంటే అంటే చూసారా అంటారు, మొహం కడుక్కుంటే ఆ ముఖం కడుక్కున్న వాడు, ప్రక్షాళన చేసుకునేవాడు ఏదైనా తినడానికి అర్హత పొందుతాడు. భౌతిక జీవనాన్ని నువ్వు పావనం చేసుకున్నప్పుడే భగవంతుడి గురించి ఆలోచించాలి. అంతేగాని స్పీచ్ వేస్ట్, కీర్తనలు చేయడం వేస్ట్, ఇలాగ మెసేజెస్ పెట్టడం వేస్ట్. గొప్ప గొప్ప వాళ్ళకి చేసేది పనులు చెప్పండి. భాగ్యకారులు కానీ, ప్రవచనకారులు కానీ, లేదా భక్తులు కానీ ఆనాటి ఏ హృదయం కూడా అటు చేయలేదు, మనం తప్ప. అందుచేత చివరిగా బాబా అప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు పూర్తిగా రహస్యంగా ఉంచాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందుచేత ఇక్కడ లేని ఏ ఒక్కరితో కూడా మీరు ఈ సూచనల గురించి ఏమీ చెప్పకూడదు అని చెప్పారు. గ్రూప్ ఏలో హాజరుకారి వారు హోమీ హన్సోటియా, సంపత్తయ్యంగా, సావక్ దమానియా, వడివేలు. తరువాత బి గ్రూప్ లో దిగువనున్న 22 మంది పురుషుల్ని నోలికి పిలిపించారు. అవతార పురుషుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఆయన. ఈ చరిత్ర మన కోసం అండి బాబు, మన కోసం. ఆనాడు ఇలాగ నా దగ్గర ఉన్న వాళ్ళంతా ఇలా జీవించారు, ఇలా జీవించేటట్టు వాళ్ళని నేను చేశాను. అటువంటి జీవనాన్ని సాగించమని మనకి బాబా చెబితే మనం ఏం జీవనం సాగిస్తున్నాం చెప్పండి? ఈర్ష్యలు ఇప్పటికి పోలేదు మనలో, అసూయలు ఇప్పటికి పోలేదు, ద్వేషాలు ఇప్పటికి పోలేదు, కోపతాపాలు ఇప్పటికి పోలేదు. ఏం జీవితం అండి? ఆధ్యాత్మిక జీవితం అనుకుంటున్నాం మనం. కాదు సుమా, ప్రేమతో చెప్తున్నారు బాబా, ఇది కాదు మన జీవనం. శాశ్వత ఒక విధంగా యథార్థమైంది కాదు, అబద్ధం. బి గ్రూప్ దిగువన ఉన్న 22 మంది పురుషుల్ని లోనికి పిలిపించారు. అస్మందియా, దాదాచాంజీ, అరవింద్ వాసోదా, బగ్గు, బెహ్లీ, జే ఇరానీ, బెయిలీ అంటారు దాన్ని, దత్తు, మొహందర్జీ, హోమీ దమానియా, జమాదార్ అంటే వాచ్మ్యాన్, జంగ్లే లిమ్కార్, మెహర్జీ సాథా, మీనూ పోహావాలా, मूलचंद जी पहलाजानी, मुरली काले, नूरू पंकराज, राजकृष्ण అంటే డెహ్రాడూన్, యశోత్రావు సాకోరి, విశ్వనాథ్ హల్దంకర్,
విశ్వంజీ, ప్రహ్లాజాని, విఠల్ భోక్రే, నామన్ సద్నిస్ ఒక గుర్తు తెలియని వ్యక్తి. గ్రూప్ బిలో హాజరు కాని వారు భగీరథ్, శైలర్, గోసి, ఇరానీ, హోమి, దేశాయ్ బ్రాకెట్లో లోహర్, పద్మ, కృష్ణ సోదరుడు. గ్రూప్ బి వారికి సూచనలు చదివారు. ఈ సూచనలన్నీ మనకి సంబంధించినవేనండి బాబు, వాళ్ళకి కాదు. అన్వయించుకోండి. ప్రపంచంలో ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ఆవిర్భవించేందుకు నాతో సహకరించడానికి. ఇప్పుడు ప్రపంచానికి ఆధ్యాత్మిక స్వాతంత్ర్యం ప్రపంచంలో ఆవిర్భవించాలా వద్దా? మరి ఆవిర్భవించాలంటే మనం ఈ జీవితాలు సాగించాలి. అందుకే కరోనా వస్తుంది, కొత్త కొత్త కరోనాలు వస్తున్నాయి. ఇలాంటివి ఆవిర్భవించడం లేదు. యుద్ధం వస్తుంది, తప్పకుండా యుద్ధం రాబోతుంది. తప్పకుండా మరో భయంకరమైన కరోనా రాబోతుంది. గుర్తుంచుకోండి, ఎవ్వరూ ప్రాణాలతో ఉండవు. ప్రాణాలు ఉన్నంతకాలం బాబాతో జీవిద్దాం. ప్రాణాలు ఉన్నంతకాలం బాబా కోసం బ్రతుకుదాం. నేను మీకు ఇవ్వబో సూచనల్ని చూసా తప్పకుండా ఆచరిస్తామని అంగీకరిస్తూ మీరు ఇచ్చిన వాగ్దానానికి నేను చాలా సంతోషిస్తున్నాను. నేను ఇవ్వబోయే సూచనలు 4 ప్రత్యేక ప్రాతిపదికలపై ఉంటాయి. ఏంటి భూగురుకు చెప్తున్నారు. ఈ 4 ప్రధాన ఫలితం ప్రాథమికంగా ఒకటే అయినప్పటికీ నిర్వహణ విషయంలోనూ ఫలితం విషయంలోనూ భిన్నంగా ఉంటాయి. అందువల్ల నేను వాటిని క్లుప్తంగా 4 వేరు విషయాలుగా విభజించి వాటికి 4 సూచనలుగా పిలుస్తాను. ఎందుకండి ఇంత కష్టపడ్డాడు అవతారుడు? శరీరాన్ని నాశనం చేసుకున్నాడండి మన కోసమైనా. ఒక్క ముద్ద నోటి నిండా తినలేదైనా, ఒక్క క్షణం పడుకోలేదైనా. అంత ఆయన దివ్య శరీరాన్ని ఆయన బాధ పెడితే ఎవరిలో కూడా చలనం రాకపోతే మానవులమా లేకపోతే దానవులమా? అందుచేత బాబా అంటున్నారు, 1 ఏమిటా విషయాలు? తాత్కాలిక ఉపవాసం, 2 తాత్కాలిక ఏకాంతవాసం మరియు ఒంటరితనం, 3 ప్రత్యేక ఏకాగ్రత ధ్యానం, కొన్ని ప్రత్యేక ఆధ్యాత్మిక విషయాలను ప్రచారం చేసే నిమిత్తం వివిధ ప్రదేశాలని సంచరించడం. ఈ 4తో పాటు దిగువ చూపించిన విధంగా 4 విధాలైన పరిస్థితులను సృష్టించవచ్చు. శారీరక బలహీనత, ఇవైతే సృష్టిస్తాయి. శారీరక బలహీనత, మానసికంగా నిరసించడం, అడ్డంకులు, కష్టాలు, వివిధ రకాల ఇబ్బందులు. చూడండి, సూచనలేమో ఒకలాగా ఉన్నాయి. ఏవైతే 4 విధాలైన పరిస్థితుల్లో అవి మనకు వచ్చినాయో వాళ్ళకి కామనే. కొంచెం లోపలికి వెళ్ళండి. ముందేమో చూపించడైనా మరణించడం, జైలుకి వెళ్ళడం, సన్యసించడం, శారీరక మానసిక వేదనలు ముందు ఏలో. ఏ వాళ్ళకి శారీరక బలహీనత, మానసికంగా నిరసించడం, అడ్డంకులు, కష్టాలు, వివిధ రకాలైన ఇబ్బందులు. ఈ బి వాళ్ళకి. ఏవైతే అనుభవించడం కామన్ గా ఉన్నాయో వాళ్ళకి మనకి. ఆనాడు ఆయన ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి అనుసరణీయ అంశాలు చెప్పాడు ఆయన. కేవలం దేవుని కోసమే వీటిని ఆచరించాలని బాబా మరోసారి చెప్పారు. ఫిబ్రవరి 28 నాడు వీటిలో ఎవరు ఏ సూచన పాటించాలి అన్న విషయాన్ని బాబా స్వయంగా నిర్ణయిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడంలోని ఆవశ్యకతను గురించి మరొక్కసారి నొక్కి చెప్పారు. సి గ్రూప్ లో కూడా ఇంకో 5 మంది ఉన్నారు. వారిని ఈ సూచనలను మినహాయించారు. ఈ 5 పేర్లు దిగువ ఉదహరించబడ్డాయి. అంగల్ ప్రేడర్, బోర్కర్, కేకి భజన్, స్వామీజీ, అలీఘర్ రూలింగ్ చీఫ్. ఒక్కో సూచనల పట్టిని 4 భాషల్లో అనువదించాక ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీని అందజేశారు. దీంతో ఉదయపు సమావేశం 11:30కు ముగిసింది. ఆహ్వానితుల్లో ప్రతి ఒక్కరూ విషయాన్ని జాగ్రత్తగా చదివి విధేయులుగా ఉండేందుకు ఇష్టపడిన వారు దానిపై సంతకం చేయాలి. ఆడవారి బృందం తరపున మార్గరెట్ క్రాస్ సంతకం చేయాలి. మధ్యాహ్నం 3 గంటల నుండి బాబా తన క్యాబిన్ లో వ్యక్తిగత ఇంటర్వ్యూలు ఇవ్వడం ప్రారంభించారు. ఆనాడు గ్రూప్స్ కి హెడ్ గా పెడితే వాళ్ళు సంతకం బట్టి వాళ్ళందరినీ అలా కూర్చుతామని. ఇక్కడ బాబా సెంటర్లో కూడా సంతకాలే లేవు. ఎవరి ఇష్టం వాడిదే. సెక్రటరీ ఇష్టం సెక్రటరీదే, ప్రెసిడెంట్ ఇష్టం ప్రెసిడెంట్దే, మెంబర్లు ఇష్టం మెంబర్దే. ఒక్క దగ్గరే కామన్ గా కలుస్తారు. ఎక్కడ? డబ్బు దండడంలో, ఖర్చు చేయడంలో. డిసెంబర్ 28 సోమవారం ఉదయం 9 గంటల నుండి 11 వరకు మెహరాబాద్ కొండపైన ఆరంగా గ్రామస్తులు
నృత్య ప్రదర్శన ఇచ్చారు. అప్పుడు బాబా ఉన్నారు. ఇప్పుడు బాబా లేకపోయినా అవి కంటిన్యూ అవుతున్నాయి. ఎందుకు? ప్రదర్శనలు మనకు ప్రమోదాన్ని ఇస్తాయి. మధ్యాహ్నం 4 నుండి 4 వరకు అక్కడ బయలుగానం జరిగింది. ఇది మనకి ఇష్టమే. ఈ పేర మనకి ఇష్టమండి. తెచ్చుకొని ప్రత్యేకమైన గదిల కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మెహర్ బాబా మొదటిసారిగా మెహరా జన్మదినాన్ని బాహాటంగా జరిపి మెహరా పట్ల తన ఆదరాన్ని నలుగురి ముందు చూపించారు. మర్నాడు అందరు మగవాళ్ళు తమ తమ ప్రదేశాలకు వెళ్ళిపోయారు. ఈ విధంగా వీరి ద్వారా బాబా తాను తలపెట్టిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ కార్యక్రమం? ఆధ్యాత్మిక కార్యక్రమం. గురు వర్యుల నుండి సూచనల కోసం నిరీక్షిస్తూ తమ మనసులని దివ్య ప్రీతములపైనే నిలిపారు. నాకు అతీతంగా ఏమీ లేదు, నేను లేకుండా ఏదీ లేదు, నేను ప్రేమను. ఎప్పుడైనా నన్ను ప్రేమతోనే మీరు సాధించగలుగుతారు. ఎప్పుడైనా ప్రేమతోనే నన్ను సాధించగలుగుతారు. బాబా యొక్క ఆశీర్వాదం వల్ల మనం 7వ వాల్యూమ్ మెహర్ ప్రవచనం పూర్తి చేసుకున్నాము. మీ అందరికీ ఒక ప్రేమపూర్వకమైన విన్నపం ఏంటంటే, పూర్తి అయిపోయింది అని మీరు తేలిగ్గా తీసుకోకుండా ఇందులో ఏవేవైతే మీకు చాలా విషయాలు నోట్ చేసుకోండి, ఇవన్నీ కూడా మళ్ళీ చదువుకోండి అని బాబా చెప్పారు. అవన్నీ చదువుకోండి. ఒక్క ప్రార్థన మీ అందరికీ చేస్తున్నాను. ఎందుకు బాబా అంత కష్టపడ్డాడు గ్రహించండి. సామాన్య మానవుడేనా? ఎందుకు అంత కష్టపడ్డాడు? నువ్వు నీ 2 పిల్లల్లో 3 పిల్లల్లో ఒక స్థాయికి తీసుకురావడానికి జీవితం అంతా కష్టపడుతున్నావు. మరి యావత్ ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా మలచడానికి ఆయన ఎంత కష్టపడాలో ఆలోచించండి. కాబట్టి అందుకే అంటాడు బాబా, జీసస్ క్రీస్తుగా వచ్చినప్పుడు ఒక్కసారి సిలువేతకు గురయ్యాను, ఈనాడు అనుక్షణం సిలువేతకు గురవుతున్నాను అంటే ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఎలాగ మేము బాబాకి రిలీఫ్ ఇవ్వగలం? ఎలాగివ్వగలం? ఆలోచించండి. ఎన్ని చెప్పిస్తున్నారు బాబా మీకు. రేపటి నుంచి మనం 8వ వాల్యూమ్ చెప్పుకోబోతున్నాం. దయచేసి ఒక్కసారి ఈ రోజైనా ఒకసారి సావధానంగా కూర్చొని ఏవేవైతే ఇంపార్టెంట్ అని మీకు చెప్పబడ్డాయో అవన్నీ చదువుకోవడానికి అందరూ ప్రయత్నించండి. ఆషామాషి కాదు ఆధ్యాత్మిక జీవనం అంటే, ఆటాపాట కాదు ఆధ్యాత్మిక జీవనం అంటే ఆనందం వినోదం కాదు ఆధ్యాత్మిక జీవనం అంటే. ఆధ్యాత్మిక జీవనం అంటే ప్రభువు పాదాల దగ్గర కుక్కలా బ్రతకడం లేదా ధూళిలా బ్రతకడం. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా.